మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మన వీడియో అండి, పైనాపిల్ మొక్కని మనం లాస్ట్ ఇయర్ జూన్లో తలపిలకల ద్వారా పెట్టాము. అది పెంచడం ఎలా అనేది చూపించాను. ఈరోజు అండి వాటిని ఫైనల్ రిపోర్టింగ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి, అప్పుడు పెట్టుకున్న మొక్క ఇప్పుడు ప్రస్తుతం ఇంత అయింది. సో చాలా మంచి గ్రోత్ ఉందండి. ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేసే టైం వచ్చింది. ఇక్కడ చూడండి, మనం అప్పుడు చిన్న పెరుగు బకెట్లో పెట్టుకున్నాము, 5 లీటర్స్ పెరుగు బకెట్లో. ఇప్పుడు దాన్ని తీసేసి పెద్ద పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎలానే చూపిస్తున్నాను. ఇక్కడ వీటికన్నీ ముళ్ళునేవి ఉంటాయి. వీటి ఆకులకి నాకే చాలాసార్లు ఫర్టిలైజ్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాటరింగ్ చేసేటప్పుడు కానివ్వండి, సో చాలాసార్లు వీటి ముళ్ళు గుచ్చుకున్నాయి. సో అందుకోసమని మా వారిని కొంచెం హెల్ప్ అడిగాను అనమాట. ఇట్లా పైన కొంచెం పైకని అక్కడ పట్టుకొని కొంచెం మనం పాట్ని పట్టుకొని పైకంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత అది ఫస్ట్ స్టెప్ అండి, పైన ఆకుల్ని పట్టుకొని లాగండి, వచ్చేస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇదిగోండి, ఇట్లా ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఎండిపోయినవన్నీ కూడాను తీసేసేయాలి. ఇట్లా జస్ట్ అవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం జస్ట్ కిందకి లాగేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. వాటిని అలా ఒక్కొక్కటి ఎండిపోయినవన్నీ కూడాను తీసేసుకోవాలి. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ కూడానండి పారేయకండి, ఉంచండి. వాటిని మనం కంపోస్ట్ కింద మార్చుకోవచ్చు. అది ఇందులోనే చూపిస్తాను. ఇక్కడ ఈ రూట్ బాల్ మొత్తం చూడండి, బాగా రూట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయినాయి. యాక్చువల్గా అండి నేను 5 లీటర్స్ బకెట్లో పెట్టానప్పుడు బకెట్ నిండా సాయిల్ ఫిల్ చేసి ఆ తర్వాత ఈ క్రాన్స్ అనేవి పైనాపిల్ తలకి ఉంటాయి కదండి, దాని ద్వారా పెట్టింది అనమాట. వాటిని ఫస్ట్ ఎలా చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను. మీకు పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే కనుక ఈ వీడియో లాస్ట్ మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను చూడండి. మనం కొన్న పైనాపిల్కి ఉన్న పైన తల హెడ్, దాన్ని క్రౌన్ అంటారు, దాని నుంచి ఎలా పెంచాలి అనేది, ఎలా అసలు మనం పెట్టుకోవాలి అనేది ఆ వీడియో అనమాట. ఇప్పుడు నేను జస్ట్ లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పైనాపిల్ తీసుకొచ్చిన తర్వాత దాని తలని కొంచెం జస్ట్ తిప్పాలి. జస్ట్ లైట్ ప్రెషర్తో తిప్పితే వచ్చేస్తుంది. తర్వాత దాని కింద ఆకులు తీసేసి వాటర్లో కనీసం 4-5 డేస్ వరకు ఉంచండి. ఈ గ్యాప్లో ఏంటంటే డే బై డే మనం వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం సాయిల్లో తీసుకొచ్చి పెట్టుకుంటే రూట్స్ బాగా త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పైనాపిల్ మొక్క అండి, ఇది పైనాపిల్ యొక్క క్రౌన్ నుంచి పెట్టిందనమాట. అంటే ఇది పైనాపిల్ ఈ మొక్క నుండి పైనాపిల్ రావడానికి 24 months పడుతుంది. అదే మనం వేరు పిలకల ద్వారా పెట్టింది అయితే కనుక, అంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది కదండి, దీనికి రూట్స్ నుంచి కొత్తగా పిలకలు వస్తే కనుక దాన్ని తీసుకెళ్ళి మనం వేరే పాట్లో పెట్టి పెంచుకుంటే దానికి 18 monthsకే పైనాపిల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మొక్క పెట్టండి 9 months అయింది. అంటే లాస్ట్ ఇయర్ జూన్లో పెట్టాను, ఇప్పటికి 9 months అయింది. అయితే ఈ పెట్టిన కంటైనర్ అనేది చిన్నదైపోయింది. అంటే 5 లీటర్స్ బకెట్లో పెట్టానప్పుడు. సో ఇప్పటికి ఇవి బాగా రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. అలానే మట్టి అంతా కూడా కిందకి దిగిపోయింది. అప్పుడు ఫుల్గా పెడితే ఇప్పుడు కింద దిగిపోయింది అనమాట. సో రూట్స్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, సరిపోవట్లేదు. అందుకని ఇప్పుడు దాన్ని తీసేసి ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్టింగ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ అండి 20 లీటర్స్ బకెట్ తీసుకున్నానండి. దీనికి ఒక 5 holes పెట్టాను. ఆ తర్వాత సాయిల్ మనం 20% సాయిల్ వేసుకొని, ఆ తర్వాత ఈ ఎండిపోయిన ఆకులు, మిగతా ఆకులన్నీ కూడా అందులో వేసేసుకొని తర్వాత మళ్ళీ సాయిల్ కప్పేస్తే అది కంపోస్ట్గా మారిపోతుంది. సో స్లోగా దానికి ఫర్టిలైజ్ కూడా, అంటే అలా కూడా పనిచేస్తుంది అనమాట ఈ మొక్కకి. సో కాబట్టి ఇట్లా ఎండిపోయిన ఆకులన్నీ వేసేసి మళ్ళీ మట్టి కప్పేస్తాను. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, ఈ పైనాపిల్ మొక్కని చాలామంది అన్నారు ఇలా 24 months మనం వెయిట్ చేయాలా అని. బట్ నిజమే 24 months అనేది వెయిట్ చేయలేని వాళ్ళు 20 రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు. కానీ మన చేతులతో పెంచుకున్నాము అనే తృప్తి ఉంటుంది కదండి, దానికోసమే అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ కోసం నేను పెంచుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు, పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పెంచుకోవచ్చు అనేదే నా ఉద్దేశం అనమాట. సో హెల్ప్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. అంతేకాదండి, దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఫస్ట్ అలా పెట్టి ఆ తర్వాత వదిలేయచ్చు.
మనం మిగతా మొక్కలతో పాటుగా వీటికి కూడా ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే కనుక సరిపోతుంది. దీనికంటూ ప్రత్యేకమైన ఎటువంటి కేర్ అనేది తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదనమాట. వీటిని పెట్టేసి మనం పక్కన ఎక్కడైనా పెట్టేసి ప్రతిరోజు వాటరింగ్ అలానే అప్పుడప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక సరిపోతుంది. పెద్దగా చీడపీడలు కూడా సమస్య అనేది ఉండదండి. జనరల్గా అయితే వీటికి మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అవుతాయి, బట్ వీటికైతే ఎటువంటివి ఏమీ అటాక్ అవ్వలేదు ప్రస్తుతానికైతే. సో ఇక్కడ ఇదిగోండి సాయిల్ ఒక 20% మట్టి వేసాను. ఆ తర్వాత ఇలా ఎండిపోయిన ఆకులు అలానే ఇంకొన్ని మిగిలిన ఆకులు అవన్నీ వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ వాటిపైన ఇలా మట్టి వేసేస్తున్నాను. అయితే ఇక్కడ సాయిల్ మిక్స్లో ఏమేమి కలిపానంటే 1:1:1 రేషియోలో మనం కలుపుకోవాల్సి ఉంటుందండి. అంటే ఒక వంతు ఎర్రమట్టి, ఒక వంతు కంపోస్టు, ఒక వంతు కోకోపీట్, ఈ 3 కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని ఒక 10% వేపపిండి కూడా కలుపుకోవాలి. దానివల్ల వేరుకుళ్ళు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలానే నిమ్టోడ్స్ ప్రాబ్లం కూడా ఉండదండి. సో అది తర్వాత ఎక్స్ట్రా అండి, ఇవి మీ దగ్గర ఉంటే కలుపుకోండి. బోన్ మీల్ లేదంటే కనుక మస్టర్డ్ పౌడర్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఒక 10% కలుపుకోవాలి. దాంతోపాటుగా ఎప్సమ్ సాల్ట్, పర్లైట్, వర్మిక్యులైట్ అలానే ఇంకొన్ని కూడానండి. మనం ఆల్రెడీ వీడియో చేశాను నేను, పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా డీటెయిల్డ్గా మీకు అర్థం అవ్వడానికి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది దాని గురించి ఐకార్డ్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. సో అలా కలుపుకున్న సాయిల్ అనమాట. అంతేకాదు ఇది 21 ఇంగ్రీడియంట్స్ కలిపిన సాయిల్ మిక్స్ అండి. ఇది MTM ఆర్గానిక్స్లో ఉంది కదా, నేను మీకు లాస్ట్ టైం చూపించాను. సో ఆ సాయిల్ మిక్స్ అండి ఇది నేను వాడుతుంది. ఇందులో 21 ఇంగ్రీడియంట్స్ కలిపాను. అంటే సూడోమోనాస్, ట్రైకోడర్మా, వామో, పొటాష్ ఇవన్నీ కలిపినవి అనమాట ఇవి. సో 5 గ్రెయిన్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా కలిపిన సాయిల్ మిక్స్ ఇది. ఇప్పుడు రెడీమేడ్గా ఇలా 40 kg బ్యాగ్ మనకి 800 రూపీస్కే వస్తుందండి, 21 ఇంగ్రీడియంట్స్ కలిపిన సాయిల్ మిక్స్. సో అదే నేను నా టెర్రస్లో కూడా వాడుతున్నాను, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మొక్కకు కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఒకసారి మనం తీసుకొచ్చి ఇలా మనం రిపోర్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. ఇలా రిపోర్ట్ చేసేసుకొని 1 month వరకు ఇంకేం మనం ఇవ్వక్కర్లేదు. 1 month తర్వాత ఏ మొక్కకైనా మనం ఫుడ్ అనేది ఇవ్వాలి. అది కంపోస్ట్ కంపల్సరీ నెలకు ఒకసారి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటే కనుక చాలా మంచిది. ఇప్పుడు ఇలా రీపాట్ చేసేసిన తర్వాత 1 month తర్వాత కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక తర్వాత ఎక్కువగా హెవీ ఫీడర్స్ మొక్కలు ఉంటాయి చూడండి, వాటికి మాత్రం మనం లైక్ గులాబీ అనుకోండి, రీపాట్ చేసుకున్న తర్వాత ఒక 7 days వరకు ఏమి ఇవ్వకూడదు. 7 days తర్వాత లిక్విడ్ రూపంలో ఏవైనా ఫర్టిలైజర్ అనేవి ఇస్తూ ఉండాలి, నెలకి కంపోస్ట్ ఇస్తూ ఉండాలి. సో ఇది సాయిల్ మిక్స్ గురించి అండి. ప్రస్తుతం ఇక్కడ చూపిస్తుంది మాత్రం MTMలో తీసుకున్న సాయిల్ మిక్స్ అనమాట. సో అది 800 రూపీస్ 40 kg బ్యాగ్. ఇట్లా మొత్తం సాయిల్ అనేది 75% వేసేసిన తర్వాత మొక్క పెట్టేసి రూట్ బాల్ పెట్టేసి ఆ తర్వాత సాయిల్ మొత్తం మళ్ళీ ఇలా పైన మొత్తం కూరుకోవాలండి. సైడ్ అంతా కూడాను కూరిన తర్వాత మళ్ళీ పైన ఒకసారి మనం చేతులతో అదిమి ఆ తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఇదిగోండి మిగతా 4 మొక్కలు కూడా ఇలా ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. వాటిని కూడా రిపోర్ట్ చేస్తాను 20 లీటర్స్ బకెట్లో. చాలామంది అడిగారండి మిగతా మీ పైనాపిల్ మొక్కలు కూడా చూపించండి అని. ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉన్నాయి, 9 monthsకి ఇప్పుడు ఇలా ఉన్నాయి అనమాట. వీటిని ఫైనల్ రిపోర్టింగ్ చేస్తాను. ఇప్పుడు 1 month వరకు వీటికి ఏమి ఇవ్వక్కర్లేదు, ప్రతిరోజు వాటరింగ్ చేస్తుంటే కనుక సరిపోతుంది. సో అంతేనండి ఈరోజు వీడియో. ఫైనల్ రిపోర్టింగ్ పైనాపిల్కి చేస్తాను. ఇంకా దీన్ని మనం ఫుల్ సన్లైట్లోనే పెట్టచ్చు. 24 months అయిన తర్వాత దీనికి మంచి పైనాపిల్ అనేది వస్తుంది, అప్పుడు మీకు చూపిస్తాను. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.